మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు మాట్లాడేందుకు శాస్త్ర ఘటనపై మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ చిత్తారి రవీందర్ గారు ఉన్నారు. అంటే చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి హత్య కేసులో ఒక బాలుడు అతి కిరాతకంగా కూడా ఆ పాపను చంపడం జరిగింది. అసలు ఎందుకు అట్లా జరిగింది కారణం? నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇప్పుడు న్యాయపరంగా, చట్టపరంగా చూస్తే మాత్రము అబ్బాయి బాగా జువెనైల్ అయిపోయాడు. చిన్న పిల్లాడు అయిపోయాడు. మైనర్ పిల్లాడు అయిపోయాడు. ఇదివరకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు పడితే వాడు మేజర్, 17 సంవత్సరాలు నిండేంత వరకు కూడా మైనర్ అనేటువంటి కాన్సెప్ట్ మన లీగల్‌గా న్యాయశాస్త్ర ప్రకారం ఉంది. కానీ ఇప్పుడు పిల్లాడు పుట్టంగానే వాడు సెల్ ఫోన్ చేతికిస్తేనే ఊకుండి, ఏడవకుండా ఊకుండేటువంటి పరిస్థితి, అంత టెక్నాలజీ అంత అడ్వాన్స్‌గా ఆ ఆలోచనలతోనే కంప్యూటరైజేషన్ మెథడ్‌తోనే పుట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు పిల్లలకు వచ్చింది. నిజంగా ఇది ఒకందుకు చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, చిన్న పిల్లలకు వాళ్ళకి చేతుల ఫోన్‌లు ఇవ్వడం, ఇదివరకు డిటెక్టివ్ అని అవన్నీ చిన్న పిల్లలకు సంబంధించిన సెపరేటు ఒక ఛానల్ ఉండడం, దాంట్లో ఏ విధంగా పోవాలి, దొంగతనాలు ఏ విధంగా చేయాలి, ఒక మనిషిని ఏ విధంగా కొట్టాలి, ఎట్లా అని చెప్పి ఈ పిల్లల మీద మనకున్నటువంటి అదమ ఏదైతే ఉన్నదో అది లేకపోవడం, ఒక చొరవ చూపకపోవడం కూడా ఇది అయిపోతా ఉన్నది. పిల్లలు తెల్లవారేసరికి 9 గంటలకే మనం స్కూల్‌కి పోవడం, సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ అని పోవడం, తల్లిదండ్రులకును పిల్లలకు మధ్య ఒక ఎఫెక్షన్ అనేది దూరం అయిపోతా ఉన్నది. ఈ ఎఫెక్షన్ అనేది దూరం అవ్వడం పట్ల పిల్లలు ఏ విధంగా వాళ్ళని నడవడి, ఏ విధంగా ఉండాలా, ఎట్లా ఉండాలా, పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలనేది కూడా మన బంధుత్వాలు కూడా కోల్పోతున్నాం. ఒక అంకులు, ఆంటీ అనేది తప్ప, ఒక కుటుంబం దగ్గరున్న నియరెస్ట్ కుటుంబాలు తప్ప అసలు బంధుత్వాలు, తాత, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంది అనేది కూడా అసలు లేకపోవడం వల్ల వాళ్ళకి సమాజం పట్ల, ప్రేమ పట్ల ఇవన్నీ లేకపోవడం కూడా నిజంగా ఇటువంటి ఒక మానసికమైనటువంటి ఒక రోగాలకు గురయ్యే అవకాశాలు చాలా చాలా జరుగుతున్నాయి. ఇది నిజంగా చెప్తామంటే నిన్నటిది అదే ఇంటెన్షనల్ చేసినటువంటి మర్డర్ కాదు. ఇంటెన్షనల్ అది అతను వానికి వీనికి అసలు సంబంధం లేదు. కానీ పెయింట్ ఏ విధంగా పోవాలి, పోతే అటాక్ చేయాలి, ఎట్లా చేయాలనేది రాసుకున్నాడు. అంటే ముందస్తుగా అంటే ఒక ప్లాన్ ప్రకారం ఏ పోవాలి, పోతే అటు వస్తారు, అటు వస్తే ఏం చెప్పి పొడవాలి. ఇది ఏంటిది అంటే క్లియర్‌గా అతడు చూసి నేర్చుకొని ఇట్లా పోతే అటాక్ చేస్తే బాగుంటది అనేటువంటి తప్ప, ఎవరికి వానికైతే ఇది చేయాలి, ఇట్లా ఉంటుంది, ఏదో చేస్తే నేరం అవుతుంది, నాకు ఈ విధంగా శిక్ష ఉంటుంది, నా భవిష్యత్తుకి ఇట్లా లాస్ అవుతుందని కాదు. కానీ ప్రేరేపితంగా చాలా ఇప్పుడున్నటువంటి ఈ కంప్యూటరైజేషన్ జనరేషన్ లోపల ఇవి చాలా మనకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చి, ఈ ఛానల్స్ వచ్చి, ఈ తల్లిదండ్రుల వాళ్ళకి సంబంధించిన ఎఫికేషన్ కురపోవడం. పుస్తకాల్లో చూస్తే మాత్రం అక్కడ పోతే స్కూల్‌కి పోతే స్కూళ్ళల్లో కూడా ఏ విధంగా ప్లాన్లు ఉండాలి, ఎట్లయితే ఉండాలి, మనం ఏ విధంగా మన నడవడిక ఏంటిదని కూడా మన స్కూళ్ళల్లో కూడా దానికి సంబంధించిన మనిషి జీవితానికి, మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఎట్లా ఉండాలి, ఈ పెద్దల పట్ల గౌరవంగా ఎట్లా ఉండాలి, తోటివారి పట్ల ఏ విధంగా గౌరవం ఉండాలి, స్టూడెంట్లు వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహితుల పట్ల ఏ విధంగా గౌరవం ఉండాలనేటువంటిది కూడా స్కూళ్ళల్లో నేర్పకపోవడం కూడా ఇటువంటి ప్రేరేపిత నేరాలకు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప ఇది సమాజం అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కొద్దిగా పిల్లల పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ముందు స్కూళ్ళు ఈ విధంగా ఒక మార్పు, పిల్లల పట్ల మార్పు, వాళ్ళు ఏ విధంగా నడవడిక ఉండాలనేటువంటిది మాత్రం స్కూళ్ళలో ఇటువంటి చేస్తే మాత్రం బాగుంటుంది. లేకపోతే అమెరికన్ కంట్రీ లోపల వానికి చిన్నప్పుడే వానికి వెపన్ ఉంటుంది, వాడు ఎంతమందిని అంటే అంతమందికి కలిసి పడేస్తాడు అక్కడ. ఎందుకంటే ఫ్రీ వెపన్ ఉన్నది అక్కడ. అది అక్కడ వాళ్ళు తీసుకపోవడం లైసెన్స్, ఫ్రీ లైసెన్స్ మనకు మాకు దగ్గర ఉంటుంది, ఆయుధం దగ్గర ఉంటుంది, వాడు షూట్ చేయడమే. ఆ విధమైనటువంటి ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి పిలాన్లు చంపడం, ఇది నిజంగా ఈ వార్తల్లో కూడా అట్లా చంపిండు, ఇట్లా చంపిండు, ఈ విధంగా వచ్చింది, ఇట్లా వచ్చింది అనేది ఈ వార్తా కథనాలు రోజు టీవీలలో చూపించడం, ఈ చూపించేదాన్ని బట్టి కూడా పిల్లలకు ఆహా ఇట్లా చేస్తే నీకు గొప్పనైతేనా, ఇట్లా చేస్తే నా పేరు వస్తా అనేటువంటిది కూడా ఒక రకంగా ఇది కూడా ఇటువంటి కూడా సంఘటనలు ఒక మనిషిని చంపడానికి, ఒక మనిషి జంతువుగా కావడానికి, ఇవన్నీ ఆలోచనలు రావడానికి ఏదో ఒకటి కారణం కాదు, 100 కారణాలు అయితే ఒక మనిషి మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మనం ప్రేరేపితంగా కాకుండా ఇప్పటికైనా కూడా ఇది మనం ఒక సవాల్గా అయిపోతా ఉన్నది. పిల్లలు ఏ విధంగా రానున్న రోజులల్లో ఏ విధంగా వాళ్ళ మనస్తత్వాలు మారుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా వాళ్ళ లోపల నడవడిక ఏ విధంగా చేయాలనేటువంటిది మనకు ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన, ముందస్తు జాగ్రత్త, ఒక వార్నింగ్ ఈ ప్లాన్ రూపంలో వచ్చింది. కాబట్టి తగు జాగ్రత్తగా చేయకపోతే మాత్రం రానున్న సమాజం అమెరికా సిస్టమ్ లెక్క మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ప్రజలకు మీద బాగా విపరీతమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని చెప్తాను. నమస్కారం.
హైదరాబాద్ కూకట్పల్లిలో గత 4, 5 రోజుల క్రితం సహస్ర అనే ఒక అమ్మాయిని వాళ్ళ వాడకే ఉండే ఒక పిల్లాడు ఏదో బ్యాట్ దొంగతనం క్రికెట్ బ్యాట్ కోసం అని వచ్చి పర్టికులర్‌గా పథకం ప్రకారం ఆ ఇంట్లోకి ఎట్లా చొరబడాలి, ఎట్లా రావాలి అని ఒక పేపర్ మీద ఈ మధ్యనే సినిమాలో, యూట్యూబ్‌లలో వీటిలలో చూసి ఒక అంతర్జాతీయ నేర ప్రవృత్తి కలిగినటువంటి మనస్తత్వంతోని చేసినట్టుగా, ఒక క్రైమ్ సినిమాలలో చేసినట్టుగా పేపర్ మీద రాసుకొని అందులోకి పోయి ఆ బ్యాట్ ఎత్తుకుపోదాం అనే ప్రయత్నంలో అమ్మాయి చూసిందని ఆ సహస్ర అనే అమ్మాయిని అతి కిరాతకంగా చంపడం, ఎన్నో కత్తిపోట్లు పొడిచి ఆ అమ్మాయిని చంపేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజులల్లా పిల్లలకు కూడా ఒక నేర ప్రవృత్తి పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదివే పిల్లలు కూడా ఏదో చిన్న బాల దొంగతనాలు, బ్యాట దొంగతనాలు అనే విషయాలు కాకుండా మనుషులను చంపేటువంటి ఒక ఆలోచన కలిగే ఒక అతి కిరాతకమైన, క్రూరమైన చర్యలకు పాల్పడేటువంటి క్రిమినల్ నేచర్ వస్తుందంటే ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ మనం ఎంత ఆలోచించాలి. బాధ్యత కలిగిన వాళ్ళు సొసైటీ గురించి ఎంత, ఒక మానవత్వం గురించి, ఒక మంచితనం గురించి, ఒక సత్ప్రవర్తన గురించి ఎంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నదో ఈ సందర్భంలో సమాజం ఆలోచించాలి. ప్రభుత్వాలు చేసేటి కాదు, చట్టాలు చేసే పనులు కాదు ఇవి. ఒక మంచి ప్రవర్తన కలిగిన వేరే దేశాలల్లో ఇట్లాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి దేశాలు లేవు. అక్కడ ఏదైనా వస్తువు ఉంటే చూసి ఫోన్ చేసి చెప్తారు. ఒకప్పుడు మన దేశాల్లో కూడా అంత నీతి నిజాయితీ సమాజం ఉండే, అది తగ్గిపోయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అంత చిన్న పిల్లవాడే మర్డర్ చేసేంత దూరం వచ్చిందంటే దానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఒక సమాజంలో ఈ యూట్యూబ్స్ కానీ ఇవన్నీ చూసిన ద్వారా కూడా అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం కరెక్ట్ లేకనా అసలు ఎందుకది? ఇలా 2, 3 రకాలు ఉన్నాయని మనం అనొచ్చు. తల్లిదండ్రులు పిల్లల పట్ల పెద్దగా ఆసక్తి చూపుతలేరు వాళ్ళ క్రమశిక్షణ మీద. దానికి ఒక బలమైన కారణం ఏందంటే అప్పుడు 4, 5 పిల్లలు కూడా అందరూ కాదు తల్లిదండ్రులు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వచ్చి ఒకళ్ళకి ఇద్దరే సరిపోతారు. వాళ్ళని చాలా గారాబంగా చూసుకోడు. ఇదొక రీజన్ అయితే, ప్రతి పిల్లకు గాని, పిల్లానికి గాని డబ్బు ఇంట్రెస్ట్ బాగా అయిపోయింది. దాని ప్రాధాన్యత బాగా అయిపోయింది. డబ్బు స్వార్థం అనేది బాగా పెరిగిపోయింది. డబ్బుతోని ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా కావాలి, లగ్జరీస్ కావాలి, డబ్బుతోని ఏదైనా సాధిస్తామని ఎదుటి వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంటే ఈ సహస్రాన్ని అమ్మాయినే కాదు కానీ తల్లిదండ్రులను కూడా అప్పుడో ఇప్పుడో మనం చూస్తున్నాం. చంపిన సందర్భాలు, తాగిన సందర్భాలు, తర్వాత గంజాయి, హెరాయిన్, స్టెరాయిడ్ దాగి కూడా చాలా కిరాతకంగా ప్రవర్తిస్తారు. అవన్నీ కూడా చూస్తున్నాం కదా. ఇవన్నిటిని పోవాలంటే ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన, పెద్దోళ్ళంటే గౌరవం కలిగిన, పక్కోళ్ళంటే ప్రేమ కలిగినటువంటి సమాజం నిర్మిస్తే తప్ప ఇది అయ్యేది కాదు.